కొంతమంది పేషెంట్స్ మేడం మాకు స్కాన్ రిపోర్ట్లో బైకార్నియేట్ యుటరస్ ఇచ్చారు, సో దీనివల్ల మాకేమన్నా ప్రమాదమా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఆడవాళ్ళ యొక్క గర్భసంచి ఇలా ఉంటుంది, అంటే పియర్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఈ గర్భసంచి అనేది మనకి పుట్టుకతో ఒక 2 హార్న్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఆ 2 హార్న్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 యూనిఫికేషన్ అయిన తర్వాత పియర్ షేప్లో ఇలా ఉంటుందన్నమాట మనకి. సో సపోజ్ ఆ కంజెనిటల్గా ఈ యూనిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అవి జరిగాయంటే సో అప్పుడు అది 2 హార్న్స్ లాగా హార్ట్ షేప్లో అలాగే ఉండిపోతుంది. అంటే యుట్రస్ యొక్క షేప్లో ఒక స్లైట్ అబ్నార్మల్ వేరియేషన్ అనమాట. సో అది పియర్ షేప్లో ఉండకుండా 2 హార్న్స్ యూనిఫికేషన్లో ప్రాబ్లం ఉండడం వల్ల హార్ట్ షేప్లో ఉండడం జరుగుతుంది. సో దీన్నే బైకార్నియేట్ యుటరస్ అని చెప్పి అంటాం. సో మరి బైకార్నియేట్ యుటరస్ వల్ల ఏమైనా ప్రమాదాలు ఉంటాయా? సో ఇందులో కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే ఈ ప్రాబ్లంతో ఉండే వాళ్ళల్లో రిపీటెడ్గా అబార్షన్స్ అవి అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఏమిటంటే ఈ షేప్లో కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల యూజువల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రీటర్మ్ లేబర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 9 months కంప్లీట్ అవ్వకముందే ఒక 8th monthలో డెలివరీ అవ్వడాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాని మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బైకార్నియేట్ యుటరస్ ఉన్న పేషెంట్స్ చాలామంది న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. సో వీళ్ళకి ఓన్లీ మీరు స్కాన్ రిపోర్ట్లో బైకార్నియేట్ యుటరస్ చూసి మేడం మాకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అర్జెంటుగా చేసేయాలా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది మాకు ఏదైనా సర్జరీ చేయండి, సర్జరీ చేసి మాకు ఈ షేప్ అనేది కరెక్ట్ చేయండి అని అడుగుతుంటారు. సో 2 ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ బైకార్నియేట్ యుటరస్ ఉన్న పేషెంట్స్ కూడా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. సో సెకండ్ థింగ్ ఏంటంటే వీటికి ఎటువంటి సర్జరీ అవసరం లేదు. సో ఇందులో ఇంకొక కండిషన్ అనేది ఉంటుంది, దాన్ని సెప్టేట్ యుటరస్ అంటారు. సో కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే ఇలా యూనిఫికేషన్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో లోపల సెప్టమ్ కూడా ఉంటుంది. అంటే ఆ సెప్టమ్ అనేది యుటరస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇటువంటి పేషెంట్స్లో మాత్రమే, అంటే ఎవరికైతే సెప్టేట్ యుటరస్ బైకార్నియేట్ కాకుండా సెప్టేట్ యుటరస్ అనేది ఉంటుందో అటువంటి పేషెంట్స్లోనే మనము ఇండికేటెడ్ కేసెస్లో ఆ సెప్టోప్లాస్టీ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు ప్యూర్గా బైకార్నియేట్ యుటరస్ ఉన్నట్లయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు మీకు దీనికోసం ఎటువంటి సర్జరీ అవసరం లేదు. ఒక పేషెంట్ మేడం ఈ ట్యాబ్లెట్స్ వాడితే నాకు 100% ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఏవైనా సరే 100% ఇది కంపల్సరీ ట్యాబ్లెట్ వేసుకుంటే కాను, ఈ ఇంజెక్షన్ తీసుకుంటే కాను వెంటనే వచ్చేస్తుంది ఈ మంత్లో అని చెప్పే మెడిసిన్ ఏదీ లేదు. సో మేమిచ్చే మెడికేషన్స్ మీకున్న డయాగ్నోసిస్ బట్టి కొంతమంది పేషెంట్స్కి సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇంకొంతమందికి ఏంటంటే ఐయుఐ ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళల్లో కొంతమందికి ఒక రకమైన ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఇంకా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అందులో కూడా మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ట్యాబ్లెట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. సో సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఓవ్యులేషన్ ఇండక్షన్ ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో అందులో అయితే మీకు జస్ట్ ఎగ్ యొక్క సైజ్ పెరగడానికి మీకు ట్యాబ్లెట్లు ఇస్తారు. సో ఆ సైజ్ పెరిగిన తర్వాత అందులో క్వాలిటీ ఉందా లేదా, సో ఒకవేళ ఎగ్ పెరిగినా కూడా ఆ మంత్లోనే మీకు 100% వచ్చేస్తుంది అనేది ఇట్స్ వెరీ రాంగ్ నోషన్ అనమాట. సో యూజువల్గా ట్యాబ్లెట్స్ ఫస్ట్ మీకు ఓవ్యులేషన్ ఇండక్షన్కి అది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ సేమ్ మంత్లో ఒక 15% వరకు ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తారు, దీన్ని ఐయుఐ ట్రీట్మెంట్ అంటారు. ఈ ట్రీట్మెంట్లో ఇంకొక 5%, ఒక 20% వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ సింపుల్ ట్రీట్మెంట్స్లో లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ వీటిలో ఎవరికైనా ఎక్కడ చేసినా మీకు వరల్డ్ వైడ్ ఒక 20% ఛాన్సే ఉంటుంది. కానీ సో ఈ మంత్లో చేస్తే వెంటనే 100% వస్తుంది అని మనం చెప్పడానికి లేదు. సో
మీకు మోస్ట్ ప్రాబబ్లీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఈ సైకిల్లో ఆల్మోస్ట్ అప్పుడు ఒక 20% వరకు ఉంటాయి. సో అలా మనము ఒక 2-3 months ట్రై చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ అవుతాయి. కాబట్టి మీరు ఎవ్వరూ 100% మేము ఒక ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనేవి చెప్పడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్.